అడ్డంగా మద్యం సేవించిన మందుబాబులకు వింత శిక్ష వేసిన కోర్టు. మందు బాబులం. మేము మందు బాబులం. మందు కుడితే మాకు మేము మహారాజులం అంటూ తాగి బహిరంగ ప్రదేశాలలో చిందేసే మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు సరికొత్త శిక్ష వేసింది. ఇంకెప్పుడు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా ఉండే విధంగా వారికి వేసిన వింత శిక్షను ఇటీవల అమలు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో బహిరంగ ప్రదేశాలలోనే మద్యం సేవిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పిన తీరు మార్చుకొని ఈ మందుబాబుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారికి సరికొత్త శిక్ష విధించింది. మందేసి చిందేసే వీరంతా మద్యపానం చేయడం వల్ల కలిగే అనర్థాలు, ట్రాఫిక్ రూల్స్ తదితర విషయాలను ప్రజలకు తెలిసేలా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో నిల్చోవాలని తీర్పునిచ్చింది. పలు గ్రామాలకు చెందిన 47 మంది మద్యం ప్రియులను గుర్తించి సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరచగా వారిని పరివర్తన కోసం న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహమాన్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో వీరంతా మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలను, రహదారి నిబంధనలను ప్లకార్డులపైన ప్రదర్శిస్తూ బనగానపల్లిలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాసేపు, బహిరంగ ప్రదేశాల వద్ద నిల్చుని వచ్చిపోయే జనాలకు తెలియజేశారు. వీరికి కోర్టు విధించిన శిక్షణ అమలు చేసేలా స్థానిక పోలీసులు చూశారు. తాగి అడ్డంగా దొరికిన వీరంతా తాగొద్దని అందరికీ ప్రచారం చేశారు. రోడ్డుపై బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్లకార్డులు పట్టుకు నిలబడ్డ వారు వారిలో వారే సిగ్గుతో చచ్చిపోయారు. బహిరంగంగా మద్యపానం చేసిన దానికి ఫలితం అనుభవించామని వారు చెప్తున్నారు. ఇంకా ఎప్పుడూ పొరపాటున కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేయమని వారు చెప్తున్నారు. శివరాత్రి వేళ మరో విషాదం. 2 గల్లంతు. ఏపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విషాదం జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి 2 యువకులు గల్లంతు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రిని పురస్కరించుకుని యువకులు వాగులో స్నానం చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో యువకులు గల్లంతు అయినట్టు వాపోతున్నారు. వారిలో ఒకరు మృతి చెందగా మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ రోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. నదిలో స్నానానికి వెళ్లిన యువకులు లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయారు. అధికారులు గాలింపు చేపట్టగా 5 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదట తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గా ప్రసాద్, పడాల సాయి లభ్యం అయ్యాయి. ఆ తర్వాత గర్రె ఆకాష్, అనిశెట్టి పవన్ మృతదేహాలు దొరికాయి. యువకులు అంతా 25 ఏళ్ల లోపు వారే కావడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే 5 చచ్చిపోయారండి, మునిగిపోయారండి ఒకరికొకరు. ఏ ఊరు వీళ్ళంతా? మా ఊరండి తాడిపూడి అండి. ఏం చేస్తుంటారు? మామూలుగానే చదువుకుంటారు. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్.